మీరు ఓవర్థింక్ చేయడం లేదు. మీరు చిక్కుకున్నారు. మీ మనసులో గత సంభాషణలను మళ్లీ మళ్లీ వింటారు. మీరు ఏం మాట్లాడాల్సిందో ఆలోచిస్తారు. ఇంకా జరగని సన్నివేశాలను ఊహించుకుంటారు. అయినా సరే, మీరు ఎక్కడో చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. కాని ఇక్కడే వింత ఉంది. ఇది అంత యాదృచ్ఛికంగా జరిగేది కాదు. మీ మెదడు దీన్ని ఉద్దేశపూర్వకంగానే చేస్తోంది. లేదు, ఇది మీరు ఎక్కువగా ఆలోచిస్తారు అనే కారణంగా కాదు. ఓవర్ థింకింగ్ అనేది నిజమైన ఆలోచన కాదు. ఇది మీ మెదడు మిమ్మల్ని రక్షించడానికి చేసే ప్రయత్నం. అది ప్రమాదకరమని భావించే దాని నుండి మిమ్మల్ని కాపాడాలని. శారీరక ప్రమాదం కాదు. ఇది మానసిక ప్రమాదం. ఎవరో తిరస్కరిస్తారేమో అనే భయం, వైఫల్యం, అవమానం. ఒక్కసారి ఊహించుకోండి. ఎవరో ఒకసారి తమ అభిప్రాయం చెబుతారు, మరియు అందరూ వారిని తప్పుబడతారు. ఆ ఒక్క క్షణం మనసులో చెరిగిపోదు. కాబట్టి తర్వాత సారి వారి మెదడు ఇలా చెబుతుంది: మరింత ఆలోచించు. బాగా సిద్ధమా? మళ్ళీ అదే తప్పు చేయొద్దు. అలా నెమ్మదిగా సాధారణ ఆలోచన ఓవర్ థింకింగ్గా మారిపోతుంది. కాని ఇక్కడే విషయం మరింత తీవ్రమవుతుంది. మీరు ఎంత ఎక్కువగా ఆలోచిస్తారో, ప్రపంచం సురక్షితం కాదని మీ మెదడు అంత బలంగా నమ్ముతుంది. అందుకే అది మిమ్మల్ని ఇంకా ఎక్కువగా ఆలోచింపజేస్తుంది. ఇప్పుడు మీరు ఒక చక్రంలో చిక్కుకున్నారు. ఆలోచన, సందేహం, ఆలస్యం, పునరావృతం. కాబట్టి నిజం ఏంటంటే, ఓవర్ థింకింగ్ అంటే మీకు నియంత్రణ లేకపోవడం కాదు. ఇది ఫలితాలపై ఉన్న భయం, ముందస్తు సిద్ధత అనే ముసుగులో దాగి ఉంది. కాబట్టి తర్వాత సారి మీరు మళ్లీ ఆలోచనల్లో మునిగిపోతున్నారని గమనించినప్పుడు ఇలా అనుకోవద్దు: నేను ఆలోచించడం ఎందుకు ఆపలేకపోతున్నాను? దానికి బదులుగా ఇలా అడగండి: నేను ఏమైపోతానో అని భయపడుతున్నాను. ఒకవేళ ఆలోచించకపోతే, ఒక్కసారి దీని గురించి ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.